హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వర్షాకాలం వచ్చిందంటే చాలా చిన్నపిల్లలకి ఫీవర్ కానీ జలుబు కానీ దగ్గు కానీ ఎక్కువ వస్తూ ఉంటుంది. ఎక్కువగా నాకు తెలిసి అయితే 2 to 3 ఇయర్స్ 3 ఇయర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకే ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే మా బాబుకు 3 ఇయర్స్, సో వాడికి కూడా సేమ్ ఇలానే ఫీవర్ వచ్చిందనమాట. అయితే చాలా ఫీవర్ వచ్చేస్తే మా అమ్మ వాళ్ళు కూడా ఇలానే చేసేవారు. మా అమ్మ వాళ్ళు చెప్పారనమాట, ఇలా చేస్తే కొంచెం వేడి తగ్గుతుందని. ఆముదం ఉంటుంది కదా, క్యాస్టర్ ఆయిల్, ఆముదంని కొంచెం కప్పులో వేసుకొని దాన్ని వేడి చేసుకోవాలన్నమాట. వేడి చేసుకున్నాక సిమ్లో పెట్టేయాలన్నమాట. సిమ్లో మన మంటను ఆర్పేసుకున్న తర్వాత అందులో కొంచెం ఏంటది కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా, ఒక 2-3 తీసుకుని ఆపేసిన తర్వాత దాన్ని పొడిలా చేసుకుని దాంట్లో వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు ఉంటాయి కదా, తమలపాకులకి మనం విక్స్ వేపర్ రబ్ ఉంటుంది కదా చిన్నపిల్లలది, దాన్ని మొత్తం అప్లై చేసుకొని, అలాగే మనం ఇప్పుడు ఇందాక వేడి చేసుకున్నాం కదా ఆయిల్ని కూడా దానికి అప్లై చేసుకోవాలన్నమాట. అప్లై చేసుకొని మనం గ్యాస్కి సిమ్లో పెట్టుకొని దాని మీద చిన్న లైట్గా గోరువెచ్చగా వేడి చేసుకొని చిన్నపిల్లలు వీపు మీద ఒకటి, నెక్స్ట్ తల మీద అండ్ పొట్ట మీద, ఈ మూడిట్ల మీద పెట్టుకొని నైట్ టైం వాళ్ళు పడుకుంటారు కదా, ఆ టైంలో పెట్టాలన్నమాట. ఉదయానికి మాత్రం వేడి మాత్రం తగ్గుతుందండి, ఎందుకంటే అది తమలపాకు అనేది వేడిని లాగేసుకుంటుంది. సో మీరు కూడా ఇలానే చేస్తారా చెప్పండి. అండ్ ఆ ఆయిల్ ఉంటుంది కదా, ఇందాక మనం వేడి చేసిన ఆయిల్ని కూడా మనం వాళ్ళ అరికాళ్ళకి అండ్ అరిచేతులకి, వీపు మీద, పొట్ట మీద అలా మర్దన చేస్తూ ఉండాలన్నమాట. ఒక అరగంటకు ఒకసారి అలా చేస్తే వేడి అనేది చాలా బాగా తగ్గుతుంది. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనిపిస్తే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.